అయింది. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు, చూడండి. ఇలా క్రాస్ వేసుకోవాలండి. మీకు ఎలా వీలైతే అలా క్రాస్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెనక మడతకి ఉంచాం కదండి, అది మడత పెట్టండి ఫస్ట్. దాని తర్వాత ఇంకొక 2 అంగుళాలు మడత పెట్టండి. అంతే. ఇది సేమ్ ఎలా ఉందో అలా గీసేయండి ఫస్ట్. ఇక్కడ మనం మెడకు ఉంచుకున్నాం కదండి, అక్కడ కొంచెం డాట్ పెట్టుకోండి. దీని నుంచి ఇది ఇలా స్ట్రైట్గా గీసేయండి. గీసాం కదండి, ఇప్పుడు ఇది తీసేయండి. ఇప్పుడు చూడండి, భుజానికి 3 అంగుళాలు ఉంచుకున్నాం కదండి, ఇక్కడ నుంచి 6 అంగుళాలు పెట్టుకోండి. కొంచెం మందికి 5.5 వస్తుందండి, కొంచెం మందికి 6.5 వస్తుంది. కానీ ఆ జాకెట్కి 6 సరిపోద్ది. అక్కడ నుంచి ఉక్సులకి 4 అంగుళాలు తీసుకోండి. 4 ఉక్సులు తీసుకోండి. నాకైతే 3.5 వచ్చింది. లేదంటే ఆ జాకెట్ తెలియకపోతే ఇక్కడ నుంచి 2 అంగుళాలు తీసుకోండి. 2 అంగుళాలు సరిపోద్ది ఎవరికైనా. ఇక్కడ నుంచి 3 అంగుళాలు తీసుకోండి. ఈ డాట్ని కలపండి. ఇలా కలిపారు కదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 అంగుళం తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ డాట్ని ఇలా కలపండి. అంతే. ఇక్కడ నుంచి 2 అంగుళాలు. అంతే. సరే, చంక లోతు తీసుకోండి. ఒక 1/2 అంగుళం పెట్టుకోండి. పెట్టుకుని చంక లోతు తీసుకోండి. అంతే. సింపుల్గా నార్మల్ బ్లౌజ్. అంతే అయిపోయిందండి.